మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. మన ప్రభువు ఎప్పుడు కూడా తన జనుల కొరకు వేంచేయువాడు. ఆయన తన మహిమను విడిచి తన జనుల రక్షణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు, క్షేమము కొరకు, దీవెన కొరకు దిగి వచ్చేవాడు, కదిలేవాడు, కార్యము చేటుకు తన హస్తమును చాపువాడు, తన బాహుబలమును చూపువాడు. అయితే ఆయన వచ్చేటువంటి మార్గం సాధారణమైనది కాదు, గాని ఆయన తీర్పుల మార్గంలో వచ్చుచున్నాడు. కనానీయుల గురించి మనం చూస్తాం. వారి యొక్క పాపం ఇంకా పరిపూర్ణము కానందు చేత ఇజ్రాయేలీలు కానానులోకి ప్రవేశించలేదు అని. కనానీయులు యొక్క పాపం పరిపూర్ణమైనప్పుడు వారికి తీర్పు వస్తుంది. ఆ తీర్పు మార్గమున ప్రభువు వారికి శిక్షను విధించి ఇజ్రాయేలీల చేతికి వారిని అప్పగించి వారిని హతముందింపచేసి ఇజ్రాయేలీలకు వారి దేశమును స్వాస్యముగా ప్రభు అప్పగించారు. ఇదే విషయాన్ని ప్రభు మరొకసారి నేడు మన జీవితంలో గుర్తు చేస్తున్నారు. నేను తీర్పుల మార్గంలో వస్తున్నాను, మీరు నా కొరకు కనిపెట్టుకుని ఉండుడి. మీ ప్రాణము ఎప్పుడు కూడా నన్ను ఆశ్రయించి నా నామాన్ని స్మరిస్తూ ఆశ కలిగి ఉండినట్లయితే నేను నిశ్చయముగా వచ్చి నేను చేయబో కార్యమును చేసి ముగించి మిమ్మను దీవిస్తాను అని. ఇంకా మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనమును చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడంలో, ఆయన కొరకు ఎదురు చూడడంలో ఏమాత్రం కూడా మనకు ఆలస్యము గాని అలక్ష్యము గాని అనిపించదు. ఆయన మీద ఆధారపడడం, ఆయన కొరకు ఎదురు చూడడం అనేది వ్యర్థము కానే కాదు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి పక్షమున కార్యము చేయు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన మాత్రమే సహాయకుడు. ఆయన కొరకు ఎదురు చూసే వారి జీవితంలో ఆయన మాత్రమే కార్యములు చేయవాడు. తన బిడ్డల కొరకు అద్భుతములు, ఆశ్చర్యములు, మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయనే. మహోపకార్యములు చేయువాడు కూడా ఆయనే. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనకు ఆయన నూతన బలమును కలుగు చేస్తాడు. మనం ఆయన తీర్పుల మార్గం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నిశ్చయంగా ఆయన మన కొరకు వెంచేస్తాడు. మన యొక్క ఆశలను తీర్చుటకు, సొమ్మసిలిన మనలను లేవనెత్తుటకు, క్షేమస్థితిలో నిలబెట్టుటకు, సంపన్న స్థాయిలో నిలబెట్టుటకు, చేర్చుటకు ఆయన మన కొరకు వస్తాడు. ఆయన మార్గం తీర్పుల మార్గం, సరళమైన మార్గం, రాజమార్గం. ఆయన మన కొరకు వెంచేస్తాడు. ఇంగ్లీష్లో మనం ఈ పదాన్ని చూస్తాం, వెయిటింగ్. ఎదురు చూడడము, కనిపెట్టడం అనేది వెయిట్. మనం ఆయన కొరకు ఎదురు చూడడం అనేది సమయాన్ని గాని జీవితాన్ని గాని వృధాపరచుకోవడం కానే కాదు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక విషయాన్ని గమనిస్తాం మనం. ఇక్కడ కీర్తనాకారుడు కొన్ని విషయాల గురించి ఆయన మీద ఆధారపడి ఉన్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన కార్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. అంటాడు ఈ 77వ కీర్తనలో, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాను అని అంటాడు. నా మొర్రను ఆయనకు వినిపింపచేస్తున్నాను అని అంటాడు. నా ఆపత్కాలంలో నేను ప్రభువును వెతుకుతున్నాను అని అంటాడు. రాత్రి వేళ కూడా ఆయన్ను ప్రార్థిస్తున్నాను అంటాడు. నా ప్రాణానికి అసలు ఓదార్పు అందట్లేదు, నేను సొమ్మసిల్లిపోయాను, కృంగిపోయాను, నేను ఏమాత్రం కూడా నిలవలేకపోతున్నాను అని వాపోతూ ఉన్నాడు. అటువంటి భయంకరమైన స్థితిలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ఉండి అంటాడు 77వ కీర్తన 6వ చరణం, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. అక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, నేను నీ తీర్పుల మార్గం కొరకు శ్రద్ధగా వెతుకుతున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను, నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఖచ్చితంగా నీ తీర్పుల మార్గంలో నాకు సహాయం చేస్తావు. నేను ఎంత ఎలుగెత్తి ఏడుస్తున్నానో, ఎలుగెత్తి వేడుకుంటున్నానో, ఎంత కన్నీరు కారుస్తున్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాను, ఎంతగా నా ప్రాణం సొమ్మసిల్లిపోయిందో, సొక్కిపోయిందో, కృంగిపోయిందో, ఎంతగా నేను కలవరపడుతూ ఉన్నాను, ఎంతగా నేను దుఃఖిస్తూ ఉన్నాను. వీటన్నిటి నుండి నువ్వు విడిపించడానికి నీవు ఖచ్చితంగా నా కోసం వస్తావు. నీ కొరకు ఎదురు చూస్తున్న నాకు నీవు నూతన బలాన్ని ఇస్తావు. నేను ఆకాశంలోకి రెక్కలు కట్టుకుని ఎగురునంత గొప్ప బలమును నీవు నాకు అనుగ్రహిస్తావు అని అంటున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన సహాయమును చేస్తాడు.
మరియు ఆయన కొరకు ఎదురు చూసే సమయంలో మనకు ఆయన నూతన బలాన్ని ఇస్తాడు. ఇక ఈ రోజు జరగలేదు కాబట్టి, ఈ రోజు వరకు ఎదురు చూసావు కాబట్టి, ఆయన సహాయం చేయలేదు కాబట్టి ఇక ప్రభువును విసర్జించు అనేటువంటి అపవాది మాట వినపడకుండా ఆయన మనలో నుండి ఒక నూతన బలమును పుట్టింప చేస్తాడు, నవనూతనమైనటువంటి బలమును కలుగు చేస్తాడు. హృదయం నుండి జీవజల నదులు పొంగి పారునట్లుగా నూతన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం అబ్రహాము యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే, అబ్రహామును ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధ పెట్టారు. నీకు సంతానం లేదని, నీవు ఈ పని చేయలేవు అని, నీ ప్రయాణం వ్యర్థమని చుట్టూ ఉన్న వాళ్ళు అనేక విధాలుగా అపహసించి ఉండొచ్చు. అతని భార్య అయిన శారాను కూడా పలు విధాలుగా బాధ పెట్టి ఉండొచ్చు మాటల చేత. వారు అంతగా బాధపడుతున్నప్పటికీ ప్రభు కోసం కనిపెట్టుకుని ఉన్నారు. కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నంతలో వారి వయసు 100 సంవత్సరాలు అయిపోయింది. వారు ముసలి వయసుకు వచ్చారు. వారి బలము ఉడికిపోయింది, వారి దేహము సొక్కిపోయింది. ఇంకా వారు అడిగిన ఆశ మీద ఆనవాలే లేవు. వారు కోరిన కోరిక వారికి కానరానంత దూరం వెళ్ళిపోయింది. ఇక వారు తల్లిదండ్రులుగా మార్చబడతారు అనేటువంటి ఆశ అడియాశ అయిపోయింది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఆయన తన తీర్పుల మార్గంలో ఆయన వస్తాడు. ఆయన కొరకు ఆశ పెట్టుకుని కనిపెట్టుకుని ఉన్న వారి పక్షం ఆయన కార్యమును చేస్తాడని చెప్పిన ప్రభు ముదిమి వచ్చిన ముసలితనంలో ఉన్నటువంటి అబ్రహాము శారాకి ప్రభు యవ్వన బలమును ఇచ్చాడు. ఆ వయసులో వారు చక్కని కుమారుణ్ణి సంపాదించుకున్నారు. వారి 3 భార్యల జీవితంలో ఒక నవ్వు వచ్చింది. ఇస్సాకు అనేటువంటి కుమారుడు వారి మధ్య చేరాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అబ్రహాము ఏ విధంగా ఎదురు చూస్తూ ఇక జరగదు అన్నటువంటి స్థితిలోకి చేరినప్పటికీ ప్రభు ఏ విధంగా అబ్రహామును శారాను ప్రేమించి తీర్పుల మార్గంలో ఆయన కొరకు శ్రద్ధగా వెతుకుతున్న వారి కొరకు ఆయన చేసిన భీకరమైన కార్యమును చేశాడు. నేడు మన జీవితంలో కూడా ఆయన అట్టి కార్యమును చేస్తాడు. మరియు దీన్ని కొంచెం మనం ఆత్మ సంబంధంగా చూసినట్లయితే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి కోరిక, ప్రతి ఆశ వ్యర్థమైనదే. ఏది ఈ లోకంలో నుండి మనం కోరుకున్నా అది తుచ్చమైనదే, విలువలేనిదే. అయితే మనం ఆత్మ సంబంధంగా పరలోకానికి చేరాలి. నిలువరమైనటువంటి పట్టణం ఇది కాదు, మనం ఉండవలసినటువంటి రాజ్యం, శాశ్వత రాజ్యం అది ఇక్కడ లేదు, ఆయన ఉన్నటువంటి ఆ పరిశుద్ధ పర్వతము దగ్గర ఉన్నదని, పరిశుద్ధ స్థలము అది అని, ఆయన ఉండే రాజ్యానికి మనం చేరాలి అని ఆత్మీయ నేత్రాలతో ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ఆయన తన 2వ రాకడలో తీర్పుల మార్గమున తన జనుల రక్షణ కొరకు, విమోచన కొరకు, నిత్యత్వమును తీసుకుని పోవుటకు, దుష్టులకు శిక్షను, తీర్పును పంపించుటకు ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనకు ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నూతన బలమును అనుగ్రహించి ప్రతిదినము ఒక యవ్వన బలము చేత రెక్కలు కట్టుకుని పైకి ఎగిరేటువంటి అభిషేకం చేత మనలను నింపి ఆయన రాకడ పర్యంతం వరకు విశ్వాసంలోను, భక్తిలోను, నీతిమత్వంలోను, పరిశుద్ధతలోను స్థిరపరిచి మనలను కొనిపోతాడు. కనుక మనం భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ అలసిపోయినప్పటికీ ఆయన తన తీర్పుల మార్గమున కార్యమును చేస్తాడు. అది శాశ్వత కాలమైనటువంటి బహుమానం కాకపోయినప్పటికీ మనం ఆయన 2వ రాకడ కొరకు కూడా అదే విధంగా శ్రద్ధగా వెతుకుతూ కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనకు నూతన బలమును కలుగు చేసి ఆయన నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, బహుమానమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించి మనలను సంతోషింపచేస్తాడు. అందుకే యెషయా చేత ప్రభు పలికిస్తున్నటువంటి మాట, నేను నా తీర్పుల మార్గంలో వస్తున్నాను, నా కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు నేనే కార్యం చేస్తాను, నా కొరకు శ్రద్ధగా వెతికే వారి కొరకు నేనే కార్యాన్ని సఫలము చేస్తాను, కృంగిన వారిని లేవనెత్తుటకు, పడిపోయిన వారిని క్షేమ స్థితిలో, క్షేత్రస్థాయిలో నిలబెట్టుటకు నేను వచ్చుచున్నాను, మొర్రపెట్టిన దుఃఖకరమైనటువంటి ప్రతి పరిస్థితిని మార్చగలుగుటకు నేను ఉన్నాను అని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తుండగా మనము ఆయన కొరకు ఎదురు చూచుటలో, కనిపెట్టుకుని ఉండటలో, వెయిటింగ్ అనేటువంటి ఈ వెయిటింగ్ రూమ్ లో, ఈ పదంలో ఏమాత్రము అలక్ష్యం లేదని, ఇది వ్యర్థము కాదు అని మనం గుర్తించిన వారంగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నిశ్చయంగా ఆయన తన తీర్పుల మార్గమున మనకు సహాయమును అనుగ్రహిస్తాడు, నూతన బలమును మనకు కలుగు చేస్తాడు. ఈయన మాటలు ప్రతి వాని హృదయం ఎన్నిటికంటే ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీ తీర్పుల మార్గంలో నీవు వచ్చున్నావని, నీ కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు నువ్వు కార్యమును చేస్తావని, నీ నామాన్ని స్మరిస్తూ ఆశించి శ్రద్ధగా ఎదురు చూస్తున్న వారి కొరకు నీవు భీకరమైనటువంటి కార్యాన్ని చేస్తానని మీరు సెలవిచ్చి నూతన బలమును కలుగు చేస్తారని మీరు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారికి అటు విధంగా నూతన బలమును కలుగు చేసి ఆశను తీర్చి భౌతికంగాను, ఆత్మీయంగాను వారిని
తృప్తిపరిచి నీ రాజుని సిద్ధపరచమని ఈ వాక్యం చేత వారిని ఇంకా బలపరిచి ప్రోత్సాహపరిచి నా ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.